వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పుడెక్కడ ఆయన కనిపించకుండా పోయారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన సతీమణి జయసుధ పేరుతో నిర్వహిస్తున్న గోదావరిపై సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు. దాన్ని ఏదైతే రేషన్ బియ్యం తక్కువగా ఉన్నాయో దాని మీద జయసుధ మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని కనిపించకపోవటం, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించకపోవటం, అసలు అంతర్యం ఏంటి, ఈ చర్చ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తెల్లారితే కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ మీడియా సమావేశాల ముందుకు వచ్చే ఇప్పుడు నాని ఎక్కడున్నారనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఈ సివిల్ సప్లైస్ గోదాంలు జయసుధ పేరుతో, ఆయన సతీమణి జయసుధ పేరుతో అద్దెకి తీసుకుని పేర్ని నాని నిర్వహిస్తున్నారు. దీంట్లో బియ్యం దాదాపుగా రేషన్ బియ్యం 3708 బస్తాలు మాయం అవడంపై ముందుగానే పేర్ని నాని లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఈ లేఖలో 3200 బస్తాల బియ్యం కనిపించట్లేదు, ఆ తక్కువ కనుక కనిపిస్తే తరుగుదల కనుక ఉన్నట్లయితే మేమే డబ్బులు చెల్లిస్తామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖే పేర్ని నానికి ఉచ్చు బిగిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే సివిల్ సప్లైస్ అధికారులు ఏదైతే 2020లో పేర్ని నాని గోదాములు జయసుధ అంటే వాళ్ళ సతీమణి జయసుధ పేరుతోటి గోదాముల్ని సివిల్ సప్లైస్కి అద్దెకిచ్చారు. దాదాపు 40,000 టన్నుల అక్కడ రేషన్ బియ్యం నిల్వ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 10,000 టన్నుల బియ్యం అక్కడ నిల్వ ఉందని చెప్పేసి ఉన్న సమయంలో సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేసి మొత్తం నిల్వల్ని ఎన్నున్నాయో తేల్చారు. దాంట్లో దాదాపు చూసినట్లయితే 3708 బస్తాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఏదైతే తనిఖీలు జరుగుతూ తరుగుదల ఉందని లెక్కలు తేలుతున్నాయో ఆ సమాచారం అందుకున్న పేర్ని నాని సతీమణి జయసుధ ద్వారా ఒక లేఖ రాయించారు సివిల్ సప్లైస్ అధికారులకి. అందులో దాదాపుగా చూసినట్లయితే ఈ బస్తాలు అటు ఇటు మార్చడంలో తరుగుదల కావచ్చు, ఏదైనా గోదావరిలో మార్చేటప్పుడు ఏదైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికి 3200 బస్తాలు అంటే దాదాపు 185 టన్నుల బియ్యం తరుగు ఉంది. ఆ తరుగుకి సంబంధించి మీరు లెక్కలు తేలిస్తే కనుక మేము ఏమైనా చెల్లించాల్సి వస్తే కనుక దానికి సొమ్ము కూడా చెల్లిస్తామని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖే ఇప్పుడు పేర్ని నానికి ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం మాఫియా మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ఈ మాఫియాకి సంబంధించిన రేషన్ బియ్యం పట్టుకోవడానికి ఆకస్మికంగా పర్యటించడం, స్టెల్లా ఎన్ నౌకలో ఆ బియ్యాన్ని పట్టుకోవడం, ఆ తర్వాత బార్జ్ షిప్లో 1000 టన్నుల బియ్యాన్ని కూడా అక్కడ పరిశీలించడం. ఈ నేపథ్యం అంతా చూసినట్లయితే మొత్తం మీద ఎక్కడికక్కడే రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుదామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, దాన్ని రీత్యా కొన్ని దాడులు జరగడం, ఏదైతే గొడవలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించి అసలు నిల్వలు తేల్చడం, ఇలాంటి సందర్భంలో మచిలీపట్నంలోని ఏదైతే జయసుధ పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో పేర్ని నాని నిర్వహిస్తున్న గోదాముల మీద కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు చేసిన తనిఖీల్లో 10,000 టన్నులు 10,000 బస్తాలు ఉండాల్సిన చోట 7,000 లోపలనే ఉండడం, 3708 బస్తాలు రేషన్ బియ్యం బస్తాలు కనిపించకుండా పోవడం, అంటే మాయమైనవి. ఎలాగ మాయమైనవి, ఎక్కడికి వెళ్ళినాయి? ఈ 185 అంటే దాదాపు 180 టన్నుల బియ్యం, దాని ఖరీదు దాదాపుగా 90 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా వేశారు. ఈలోగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ 3200 బస్తాల బియ్యం తక్కువగా ఉంది. దీన్ని మేము గుర్తించాం. ఒకవేళ దీనికి చెల్లించాల్సి వస్తే మేము అమౌంట్ చెల్లిస్తాం దీనికి తరుక్కి అని కూడా పేర్ని నాని జయసుధ వాళ్ళ సతీమణి జయసుధ చేత రాయించిన లేఖతోటి మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఆయన పేకకి ఉచ్చు బిగుస్తుందన్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఈ నేపథ్యంలో జయసుధ పైన అలాగే గోదాం నిర్వహిస్తున్న మేనేజర్ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని వారి కుటుంబ సభ్యులు కూడా
కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఎక్కడనే పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బియ్యానికి సంబంధించి ఏదైనా పరిహారం చెల్లించుకోవాల్సి వస్తే తరుగున్న బియ్యానికి కనుక ఎంత తరుగున్నా సరే అది ఎలకలు కొరికినా ఏది తినేసినా లేదా ఇంకొక ఏదో రూపంలో మాయమైనా కానీ దానికి బాధ్యత గోదాముల నిర్వాహకుల మీదే ఉంటుంది. అందులో భాగంగా దానికి పరిహారం చెల్లిస్తామని చెప్పేసి లేఖలో పేర్కొన్నట్టుంది. అయితే కేవలం దాని మీద 90 లక్షలు విలువైన 180 టన్నుల బియ్యం మాయం అవడం వెనకాల అసలు అంతర్యం ఏంటి అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోర్టుకి ఏమైనా ఈ బియ్యం కాకినాడ పోర్టుకి ఏమైనా ఈ బియ్యం తరలి వెళ్ళిపోయాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఒక బియ్యం విలువ 90 లక్షలు కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కనుక దానికి పెనాల్టీ వేసి కట్టించుకున్నట్లయితే రెట్టింపు వేసి మరొక 90 లక్షలు వేసి 1,80,00,000 రూపాయలు కట్టించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా భావిస్తున్నారు. ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించి రేషన్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు పేరు నాని తన గొడవల్ని తన సతీమణి జయసుధ పేరుతోటి ఒప్పందం కుదుర్చుకుని 2020లో నుంచి కూడా ఈ గోదాములు నిర్వహిస్తున్నారు. ఈ గోదాముల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా తనిఖీ చేసే పరిస్థితి ఉండేది కాదు, ఎవరో టచ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. అంతా పేరు నాని కుటుంబమే దాని మీద అజమాయిషీ ఉండేదని చెప్పి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ మాఫియాని రేషన్ మాఫియాని మీద ఉక్కుపాదం మోపిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం మొత్తం రేషన్ బియ్యం మీద ఉక్కుపాదం మోపింది. ఈ మోపడంతో అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది బయటపడిన పరిస్థితి. ఈ తనిఖీల్లో అధికారులు తనిఖీలు చేస్తుండగానే మరోవైపు ఇక్కడ పేరు నాని లేఖ రాయటం, ఆ లేఖ రాయటం ద్వారానే మొత్తం 3,200 బస్తాలు తరుగు ఉన్నట్టుగానే అతనే చెప్పడం. ఒకవైపు అధికారుల తనిఖీలో చూసినట్లయితే 3,708 బస్తాలు తరుగు కనిపించడం. ఈ 180 టన్నుల బియ్యం ఏమైనాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దాని మీద విచారణ కొనసాగుతుంది. ఈ కేసు నమోదైన నేపథ్యంలో పేరు నానికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వీరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది, అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పేరు నాని కుటుంబ సభ్యులు ఎవరు కూడా కనిపించకుండా పోయారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అయితే మొత్తానికి దీని మీద తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం ఈ తనిఖీల్లో 3,708 బస్తాలు ప్రస్తుతం ఉన్న నిల్వల్లో తేడా కనిపించింది. మొత్తానికి గత 4 సంవత్సరాలుగా చూసినట్లయితే మళ్ళీ ఎలాంటి ఇది ఉన్నాయి, అసలు గోడౌన్ నుంచి నేరుగా రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణాలని చెప్పేసి ఇప్పుడు దర్యాప్తు అయితే సివిల్ సప్లైస్ అధికారులు వేగంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పేరు నానికి సంబంధించి ఆ గోదాముల్లో తరుగు ఏదైతే రేషన్ బియ్యం ఉందో దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నమోదైన కేసులో ఏం జరుగుతుందని చెప్పి కొంత ఆసక్తిగా అయితే నెలకొన్న పరిస్థితి ఉంది.